ఆనంద్. సార్ క్రైమ్ సీన్లోనే ఉన్నాను, అన్నిటినీ చూస్తున్నాను. నేనే ఇన్ఫార్మ్ చేస్తాను. యా చెప్పండి. ఆనంద్ ఫుల్ పార్టీలోనూ ఒంటరిగా కూర్చున్నాడు. చూస్తానికి అప్సెట్గా ఉన్నాడు, చాలా భయపడిపోయి ఉన్నాడు. ఆ తర్వాత సడన్ గా నుంచి గట్టిగా అరుస్తాం ప్రారంభించాడు. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయాడు సార్. సార్ పార్టీ అని చెప్తే చాలు వెంటనే వచ్చేస్తాడు. సార్ నాకు తెలిసి మాకన్నా వాడే పార్టీని బాగా ఎంజాయ్ చేసేది, కానీ ఇవాళ వాడు పార్టీ చేసే మూడ్లో లేడు. కొన్ని రోజుల నుంచి చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. మాట్లాడుతూనే ఉంటాడు, అలాగే సైలెంట్ అయిపోతాడు. చాలా సార్లు ఒక పేరుని చెప్తూనే ఉండేవాడు. హానా అని పేరు చెప్పేవాడు. నిద్రలో కూడా హానా హానా అనేవాడు. అయినా ఎవరి యానా? మీలో ఎవరికి తను తెలియదా? అభిజిత్, అదేమిటంటే కారు స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఎవరైనా ముందుకు వచ్చి పడితే స్పీడ్గా బ్రేక్ వేస్తారు. స్కిట్ మార్క్స్ అండ్ టైర్ మార్క్స్ కూడా కనిపిస్తాయి, కానీ ఇక్కడ ఆ విధంగా ఏమీ కనపడడం లేదు. లేదు అంటే ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అయి ఉండదు, ఎవరో ప్లాన్ చేసి చంపేశారు. ఈ సిల్వర్ కార్ XY3240 ఎవరిది? సార్ అది నాది సార్. నేను ఫుల్ నైట్ పార్టీలో ఉన్నాను, నాకేం తెలియదు సార్. కార్ కీ ఎక్కడ? నా దగ్గరే ఉంది సార్. ఏది? కీస్ ఇతని దగ్గరున్నాయి. కార్ని డ్రైవ్ చేసింది ఎవరు? కార్ ఆనందని గుద్దేసి అక్కడికి వెళ్ళి ఆగింది. తప్పించుకున్న గుర్తులు కూడా లేవు. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళల్లో ఎవరో అబద్ధం చెప్తున్నారు. అందరినీ బ్యూరోకి తీసుకెళ్తాం. రాజు, నీ ఫ్రెండ్స్ అందరూ ఏం చెప్తున్నారంటే ఆనంద్ హఠాత్తుగా పార్టీని వదిలి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కూడా పార్టీ నుంచి నువ్వు వెళ్ళిపోయావని చెప్పారు. ఎందుకు? నేనా? సార్ గుర్తుకొచ్చింది. నేను వాష్రూమ్కి వెళ్ళాను. నిన్న కొంచెం ఎక్కువ తాగేశాను, అందుకే. కరెక్ట్గా ఆ టైం చూసే నీకు బాత్రూమ్ వస్తుందా? విచిత్రంగా ఉంది. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి. ఆనందిని నేనెందుకు చంపుతాను? అది కూడా నా కారుని పెట్టుకున్నా. అలా అయితే నీ కారుకు సంబంధించిన కీసు ఆ హంతకుడి చేతికి ఎలాగే వెళ్ళాయి? నాకు తెలీదు సార్. రాజు కార్ స్టీరింగ్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ మాకు దొరికాయి. నువ్వు డ్రైవ్ చేయకపోతే నీ ఫింగర్ ప్రింట్స్ స్టీరింగ్ మీద ఎలా వచ్చాయి మరి? రాజు వచ్చి సరిగ్గా కార్ పార్క్ చేయలేదు సార్. అందువల్ల నేనే వాడి యొక్క కారుని తీసి ముందు పెట్టి పార్క్ చేశాను సార్. ఎందుకంటే సార్ వాడు బాగా తాగేస్తున్నాడు. అంటే నువ్వు కార్ని పార్క్ చేసిన తర్వాత కీ తీసుకువెళ్ళి అతనికి ఇచ్చేసావా? అవును సార్. ఆ తర్వాత తాళాన్ని రాజుకి ఇచ్చేశాను సార్. ఆనంద్ అంటే నీకు నచ్చదు. రియా నీ గర్ల్ ఫ్రెండ్, కానీ ఆనంద్ తన్ని తీసుకున్నాడు. దీనికి నువ్వు అనుభవిస్తావని నువ్వు ఆనందం చూసి అరిచావు, కరెక్టా? సార్ అది నేను ఊరికే కోపంలో వచ్చాను సార్. సార్ నాకు ఆనంద్ అంటే నచ్చదు, నేను ఒప్పుకుంటున్నాను. కానీ దానికని నేను వాడిని చంపేస్తానా ఏంటి? ఆ రోజు పార్టీలో గొడవ జరిగింది కదా. అవన్నీ గొడవలే కాదు, కపుల్స్ మధ్యలో జరిగేవి కామనే కదా. ఇక అంతేకాకుండా ఆనంద్ ఏదో దాచిపెడుతున్నాడు అనుకున్నాను. అంతేకాకుండా నేను హానా గురించి తెలుసుకోవాలనుకున్నాను. ఒకవేళ తనతో ఎఫైర్ ఉందనుకున్నాను. నీకెందుకు అలా అనిపించింది? అదే నీతో చెప్పాను కదా, చాలా రోజుల నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని. ఇప్పుడు చూసిన ఆఫీస్కి లీవ్ వేస్తుంటాడు. ఇంకొకటి, కొన్ని రోజుల ముందుగా తన ఆఫీస్ బ్యాగ్లో ఎక్కువ డబ్బులు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నావని నేను కూడా అతన్ని అడిగాను. ఏం చేస్తున్నావు, నీ దగ్గర నుంచి ఇంత డబ్బు ఎలా వచ్చింది అడిగాను. కానీ నాకు జవాబు చెప్పలేదు. ఇంత డబ్బును తీసుకుని ఆనంద్ ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎవరైనా అతన్ని బ్లాక్మెయిల్ చేశారా?
సార్ ఏ రోజు ఆనంద్ క్యాష్ బ్యాగ్తో బయటికి వెళ్ళాడో ఆ రోజు తన ఫోన్ లొకేషన్ రికార్డ్ మన దగ్గరే ఉంది. హేనానా? ఈ హేనా అనేది ఎవరై ఉంటుంది? అలాగే ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఈ ఆనంద్ ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడు? ఆనంద్ గాడి జాతకం మొత్తం తీయండి. సార్ ఆ రోజు ఆనంద్ ఇక్కడికే వచ్చాడు. ఈ ప్లేస్ ఎప్పుడో చూసినట్టుగానే ఉందే. ఎస్. మీకు ఆనంద్ తెలుసా? ఆనంద్? ఇక వీడే ఆనంద్. నాకు ఏ ఆనందో తెలీదు. యానా ఎక్కడున్నారా? యానా? మీరు? సిఐడీస్. నా భార్య జెనిఫర్, నా కొడుకు జేకబ్. సార్ మీరు యానా గురించి ఎందుకు అడుగుతున్నారు? మేము తనతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడే ఉన్నారు కదా? సార్ 5 సంవత్సరాలకు ముందు ఒక రోడ్ యాక్సిడెంట్లో యానా చనిపోయింది. యాక్సిడెంటా? అవును. ఒక కారు వచ్చి గుద్దేసి ఆపకుండా పోయాడు. సార్ ఆనంద్ కేసు కూడా ఇలాగే ఉంది. ఒకవేళ 2 యాక్సిడెంట్లకి కనెక్షన్ ఉందా? మీరు ఆనంద్ని ఎప్పుడూ చూడలేదా? కొద్ది రోజుల క్రితం మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాడు. లేదు సార్, యానా చనిపోయిన తర్వాత ఇక్కడెవరూ రావట్లేదు. అబద్ధం. తను చనిపోలేదు, బతికే ఉంది. నా కూతురు ప్రాణాలతో ఉంది. రిలాక్స్ జెనిఫర్, రిలాక్స్. కొంచెం కుదురుగా ఉండు. సార్ ఆయన చనిపోయిన తర్వాత నా వైఫ్ అయితే చాలా షాక్లో ఉంది. తన మాట ఏమీ నమ్మకండి మీరు. లేదు, నేను నిజమే చెప్తున్నాను. నా కూతురు ఏమి చావలేదు. తను ఎక్కడే ఉంది. తను నన్ను చూడడానికి వస్తుంది. తనకి అమ్మంటే చాలా ప్రేమ ఉంది. సార్ నేను మీతో చెప్పాను కదా, నా భార్య షాక్లో ఉందని. తన మాటని మీరు నమ్మకండి సార్. ఎప్పుడు అలాగే వాగుతుంటుంది. అలాగా? అయితే నా ఫోన్లో నుంచి మీకు చూపించనా? ఇదిగోండి, ఇలా చూడండి. ఇదిగో ఇలా చూడండి. మీరు కూడా చూడండి. తిను నా కూతురు, నా కూతురు కొన్ని రోజులకు ముందు నన్ను కలవడానికి వచ్చింది. ఇతను నా హస్బెండ్. అదేంటంటే నా హస్బెండ్కి కాస్త ఒంట్లో బాగాలేదు. ఎందుకంటే అతను ఏమీ పని చేయలేడు. అందుకని ఈ ఇంటి ఖర్చుల కోసం తను డబ్బు ఇవ్వడానికి వస్తూ ఉంటుంది. అవును సార్, అది ఆనంద్ ఇక్కడ క్యాష్తో వచ్చాడు. దాని గురించేనా వీళ్ళు మాట్లాడేది? డబ్బులు బ్యాగ్లో పెట్టి తీసుకొచ్చాడా? లేదు సార్, 2 బాక్స్లో. దాన్ని చూపించండి. సరే. ఈ ప్లేస్ని నేను చూశానని చెప్పాను కదా, అది ఎప్పుడో ఇప్పుడే నాకు అర్థమవుతోంది. నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎప్పుడు సార్? 5 సంవత్సరాల క్రితం ఓ కిడ్నాపింగ్ కేసులో ఎంక్వైరీ కోసం ఇక్కడికి వచ్చాను. వివేక్, వాణ్ణి ఎవరో కిడ్నాప్ చేశారు. అతను నీ స్టూడెంట్. అతని గురించి కొన్ని ప్రశ్నలు అడగాలి. తను చాలా మంచివాడు సార్. తనకి నయమై త్వరగా ఇంటికి రావాలి. ఎప్పటి నుంచి నీకు వివేక్ తెలుసు? కొద్ది నెలల ముందు నా దగ్గరికి ట్యూషన్కి వచ్చేవాడు. చివరిగా వాణ్ణి నువ్వు ఎప్పుడు కలిసావు? అప్పుడు వాళ్ళలో ఏమైనా చేంజెస్ నువ్వు చూసావా? ఐ మీన్ తనలో ఏమైనా కొంచెం డిఫరెంట్గా? కొన్ని రోజుల ముందు నేను తన ఇంటికి వెళ్ళాను. అప్పుడు వాడు బానే ఉన్నాడు. కానీ సడన్ గా ఈ కిడ్నాపింగ్ న్యూస్. సార్ తనకి ఏదైనా అయ్యిందంటే సార్ ప్లీజ్ తన్ని వెతకండి. అయినా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. డోంట్ వరీ, వివేక్ సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాడు. వివేక్ ఫ్యామిలీ కిడ్నాపర్స్కి ర్యాన్సమ్ అమౌంట్ ఇచ్చారు. ఆ తర్వాత వాడి ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ వాడిని ఎవరు కిడ్నాప్ చేశారో అది ఈ రోజు వరకు తెలియలేదు. ఇదంతా నాకు కూడా గుర్తొస్తుంది. ఆ కిడ్నాపింగ్ జరిగినప్పుడు ఆయనకు యాక్సిడెంట్ జరిగింది.
కానీ ఇప్పుడు కూడా ఒక విషయం సరిగ్గా అర్థం కావట్లేదు సార్. యానా ఆ రోజు లేట్ నైట్ అక్కడ మనిషి లేని చోటుకి ఎందుకు వెళ్ళింది? ఆ టైంలో తను ఇంట్లో కదా ఉండాలి, డిన్నర్ కోసం. సార్, వివేక్ కిడ్నాపింగ్ ఇంకా ఆనా యాక్సిడెంట్ ఇది మామూలుగా జరిగిందని చెప్పలేం. ఏది హిట్ అండ్ రన్ కేస్ అని చెప్తున్నారో అది మర్డర్ అయి ఉండొచ్చుగా. 5 ఏళ్లకు ముందు జరిగిన హిట్ అండ్ రన్ కేస్, దాన్ని ఇప్పుడు రీసెర్చ్ చేయాలి. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని నేను మీట్ అవ్వాలి. అండ్ పోలీస్ టీమ్, ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు నాకు కావాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా వివేక్తో నేను వెంటనే మాట్లాడాలి. వాడొక్కడే కిడ్నాపర్ గురించి చెప్పగలడు. సార్, ఎప్పుడైతే ఆనంద్ యొక్క యాక్సిడెంట్ జరిగిందో ఆ రోజు పోలీసులు రోడ్ని బ్లాక్ చేశారు. ఏ కార్లు ఆ రోడ్ని క్రాస్ చేశాయో వాటన్నిటి లిస్ట్ ఇందులో ఉంది. అదే సార్ ఇది. మొదటి పేరు ఎవరిది? మొదటి పేరు వచ్చి రాకేష్. నాకేం తెలియదు సార్, బండిని చెక్ చేయమన్నారు, ఆ తర్వాత వెళ్ళిపోమన్నారు. నెక్స్ట్ పేరు? తర్వాత దుష్యంత్ సార్. ఆ రోజు రాత్రి నేను ఎవరిని చూడలేదు. మూడవది? ఆ మూడవడు అశోక్. సార్ 5 సంవత్సరాల ముందు పోలీస్ ఎంక్వైరీ జరిగింది. మీరేంటంటే మళ్ళీ అదే అడుగుతున్నారు? అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. సార్, ఆ ఏరియాలో నా బండి ఉండింది. పోలీస్ టీమ్గా వచ్చి ఆ కార్ని చెక్ చేశారు, కానీ ఏది దొరకలేదు. సార్, నా బండికి యాక్సిడెంటే జరగలేదు. అలాంటప్పుడు ఆధారం ఎక్కడ దొరుకుతుంది? సార్, 5 సంవత్సరాల నాటి కేసు సార్. అందుకే అంటున్నా, ఈ కేసులో రిజల్ట్ దొరకడం అన్నది జరగని పని సార్. లిస్టులో ఇంకా పేర్లున్నాయా? ఒక్క నిమిషం సార్. ఇదే సార్, ఇదే ఆ పరేష్. ఫ్లాట్ నెంబర్ 21 శాస్త్రి నగర్, పరూన్. ప్లాట్ నెంబర్ 21 శాస్త్రి. ఇది సేమ్ అడ్రస్. 5 ఏళ్ల క్రితం ఆనంద్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉండేది. ఒకవేళ ఈ పరేష్ ఆనంద్ వాళ్ళ నాన్న? ఆనంద్ వాళ్ళ నాన్న కారు యానా యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఉంది. మరి కార్ని డ్రైవ్ చేసింది ఎవరు? ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఆనందా లేక వాళ్ళ నాన్న పరేషా? 5 సంవత్సరాల క్రితం ఆనా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది. సరిగ్గా 5 సంవత్సరాల తర్వాత ఆనంద్ కూడా అలాగే చనిపోయాడు. ఈ 2 యాక్సిడెంట్లోనూ సంథింగ్ ముడిపడి ఉంది సార్. పద. ఆ సమయం మాకు చాలా కష్టమైనది. ఇప్పుడు తలుచుకున్నా కానీ మనసుకు ఒకలా అనిపిస్తుంది. నా కొడుకు ఇంటికి తిరిగి వచ్చాక నాకు ఒక మంచి జీవితం లభించింది. ఇదే చాలు. తిరిగి అదే టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నారు? అనవసరంగా మేమెందుకు వస్తామండి? మేము వివేక్ను అనవసరంగా ఇబ్బంది పెట్టాం. కొన్ని ప్రశ్నలు మాత్రం ఉన్నాయి, అతని దగ్గర వాటిని అడగాలి. ఇలా చూడండి, ఆ సంభవంలో వివేక్ షాక్ అయిపోయాడు. అందుకని తన కోసం ఒక కౌన్సిలర్ని పెట్టా. యా, నేను సోనియాన్ సార్. నేను ఒక కౌన్సిలర్. నేను వాడికి హెల్ప్ చేస్తున్నాను. ఈ జ్ఞాపకాల నుంచి బయటపడేలా చేస్తాను. ఈ పీటీఎస్డీ పేషెంట్ ఎలా బిహేవ్ చేస్తాడు అంటే మీ అందరికీ బాగా తెలుసు సార్. వివేక్ కిడ్నాపర్స్ దగ్గర ఇరుక్కున్నప్పుడు వాడికి చాలా డ్రగ్స్ ఇచ్చారు సార్. స్పృహ రాకుండా చూసుకున్నారు సార్. అంతా మర్చిపోయేలా చేశారు సార్. ఆ మత్తు మందుల వల్ల వివేక్ బ్రెయిన్ చాలా డ్యామేజ్ అయింది సార్. అందువల్ల అప్పుడు జరిగిన విషయాలు ఏమి కూడా అతనికి గుర్తులేవు సార్. అలా అయితే వివేక్కి కిడ్నాపర్స్ గురించి తెలీదా? తెలీదు. వివేక్, సరే నువ్వు ఈ ఫోటోని కొంచెం చూడు. ఏదైనా గుర్తుకొస్తోందా? తను మీకు ట్యూషన్ తీసింది గుర్తుందా? తను అక్కడే ఉంది, కిటికీ పక్కన. కిటికీనా? ఎక్కడ? నన్ను అక్కడే కట్టి పడేశారు. సరిగాని నిన్నెక్కడ కట్టుంచారు? అది అది ఏ చోటో చెప్పు, కొంచెం గుర్తు చేసుకో. వివేక్, ఏ చోటు? రిలాక్స్ వివేక్. నువ్వు నీ బ్రెయిన్ ని పాడు చేసుకోవద్దు సార్. ఇదంతా మంచిది కాదు, ప్లీజ్. ఓకే, రిలాక్స్ వివేక్, రిలాక్స్. ఈ వివేక్ని ఎక్కడైతే బంధించి ఉంచారో ఆ చోట యానా ఖచ్చితంగా ఉండుండాలి. కానీ యానా చనిపోయింది యాక్సిడెంట్ అయి ఉండదు. ఈ కిడ్నాప్కి దీనికి ఏదో ఒక కనెక్షన్ ఉంది.
పంకజ్, ఒక్క విషయం నాకు ఇంకా అర్థం కాల. 5 ఏళ్ల క్రితం చనిపోయిన ఒక అమ్మాయి తన అమ్మని కలవడానికి ఎలా వస్తుందంటావు? అది తెలుసుకోవడానికే కదా సార్ మనం వచ్చింది. కరెక్టే, కానీ ఇదేంటంటే ఆత్మ దయ్యం రాకూడదు కదా. ఏంటి సార్ మీరు ఊకే అనవసరంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు? నాకు భయంగా ఉందిరా. ఇది పని పాటనే లేదు. ప్రదీప్ సార్, చూడండి సార్ అక్కడ నా ఆత్మ. ప్రదీప్ సార్, ఒక పని చేయండి, మీరు ముందెళ్ళండి, మీ వెనకాల వచ్చేస్తా. ఓకే? అరే పంకజ్, దాని వెనక నువ్వు మాత్రం ఎందుకు వెళ్ళడం? నీతో నేను వస్తాను. ఒక అమ్మాయిని చూసి భయపడుతున్నారేంటి సార్? వెళ్ళండి, ముందెళ్ళండి మీరు. కాసేపు నోరు మూయ్. అది ఆ అమ్మాయి ఆత్మ, సరేనా? ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే కదా ఉంటుంది. ఎటు పోయింది? కనిపించట్లేదు. అరే నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయి నీ కళ్ళ ముందే అలాగే మాయమైపోయిందా? అదెలా? నిజమే చెప్తున్నాను సార్, మేము ఆమెని గమనిస్తూనే ఉన్నాం, కానీ సడన్ గా తను మాయమైపోయింది. సార్, నేను చెప్పేది నమ్మండి, అది ఖచ్చితంగా ఆత్మే సార్. అందరికీ ఒక గుడ్ న్యూస్. ఏంటి సార్ చెప్పండి. ఇందులో 2 డబ్బాలున్నాయి కదా, ఆ డబ్బా లోపల యానా ఫ్యామిలీకి డబ్బు పంపించారు. ఈ 2 డబ్బాలో ఒక డబ్బా ఆనందిది, కానీ ఈ 2వ డబ్బా ఇది ఆనందిది కాదు. ఏంటి? ఇది ఆనందది కాదా? ఎలా? ఇలాగా ఈ డబ్బా మీద షూ నంబర్ రాసింది చూడండి. ఏంటి నంబర్? 11. కానీ ఆనంద్ షూ నంబర్ ఏంటి? 8. అయితే ఈ షూ ఆనందిది కాదు. వాడు ఒంటరిగా ఉన్నాడు. వాడి ఫ్యామిలీ మెంబర్ షూ అని కూడా మనం చెప్పలేం కదా. సరే, ఈ బాక్స్ని బయట నుంచి తీసుకొచ్చే అవకాశం ఉందిగా? అయ్యుండొచ్చు దయా, అయ్యుండొచ్చు. కానీ ఆనంద్ ఈ బాక్స్ని వేరే ఎక్కడి నుంచి అయినా తీసుకొస్తే ఆనంద్ ఫింగర్ ప్రింట్స్ ఈ బాక్స్ మీద ఉండాలి కదా. ఇందులో వాడి ఫింగర్ ప్రింట్స్ లేనే లేదు. అయితే ఎలాగా? దీన్ని మీరు తిన్నగా చెప్పుండొచ్చు కదా. నేను సలోంకిని కదా. అయితే ఎవరు ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే యానా ఫ్యామిలీని ఎవరో ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎందుకో? ఒకవేళ యానా మరణానికి తననే ఒక కారణంగా చూస్తున్నారేమో. ఇది కూడా అయ్యుండొచ్చు. సరే, ఈ 11th మన బాక్స్ దొరికింది కదా, ఇందులో అలా ఏముంది? దాని గురించి కొంచెం చెప్పగలరా? ఇందులో కంపెనీ యొక్క పేపర్ని అంటించారు, దాన్ని చింపారు, కానీ 2 లెటర్లు తెలుస్తున్నాయి, SH. ఈ బాక్స్ మీద బార్ కోడ్ ఉంది కాబట్టి బాక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టేయచ్చు. సార్, మేము 2-3 సంవత్సరంలో చాలా షూని అమ్మాము. ఇప్పుడు ఏ డబ్బాలో ఏ కస్టమర్కి ఏమమ్మాను ఇలా చెప్పగలం? నువ్వు చెప్పిందంతా కరెక్టే. ఇది ఆన్లైన్ బిజినెస్ కదా, కాబట్టి ఈ-కామర్స్ వెబ్సైట్ గుండా పంపుతావు. అవును సార్. మాకు కూడా షూ బాక్స్లో ఒక లేబుల్ దొరికింది. నువ్వు ఆ రికార్డ్ని చూపించు, ఓసారి చెక్ చేస్తాను. షూర్ సార్. లేబుల్ మీద SH అని ఉందా? ఒకవేళ మనం వెతికే వ్యక్తి ఇతనే అయి ఉండొచ్చు. ఇందులో అడ్రస్ కూడా ఉంది. అయితే పదండి, అక్కడికి వెళ్ళి విషయం తెలుసుకుందాం. ఇప్పుడెవరు?
చూడు, నన్ను చంపుకో అన్నా, అన్నా ప్లీజ్ తలుపుతండి, ఎవరైనా తలుపుతండి, బయట ఎవరైనా ఉన్నారా ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నావు? నా దగ్గరికి రా. ఎవరు ఎవరు మీరు? ఎవరు మీరు? ఎవరండి మీరు? శేఖర్, తప్పుని ఒప్పుకో, కన్ఫెస్. లవ్ యానా. శేఖర్ ఎక్కడున్నాడు? యానా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. వీడు యానా బాయ్ ఫ్రెండ్ శేఖర్. ముందుగా ఆనంద్, ఇప్పుడు శేఖరా? అందుకనే వాడు డబ్బులిచ్చి ఆనాకి హెల్ప్ చేశాడు. కానీ వీడు ఏదో తప్పు చేసుంటాడు. అదే గోడపైన రాసుంది, కన్ఫెస్, తప్పుని ఒప్పుకొని. ఇంటిని చెక్ చేద్దాం. అప్పుడే ఈ ఆనంద్కి ఆ శేఖర్కి. ఇలా చూడు, ఇది ఆనంద్ శేఖర్ ఫోటో. ఇద్దరూ కలిసి ఉన్నారు. సార్ సార్ ఇది చూడండి. శేఖర్ 5 ఏళ్ల ముందు ఒక లగ్జరీ కార్ని కొన్నాడు. దాని పేపర్స్. అది మాత్రమే కాదు, ఒక కాస్ట్లీ ఇంటిని అద్దెకి తీసుకున్నాడు. చూడండి. 5 ఏళ్ల క్రితం కిడ్నాపింగ్ జరిగింది. 5 ఏళ్ల క్రితమే శేఖర్ ఇవన్నీ కొన్నాడు. అప్పట్లో వాడు ఇబ్బందుల్లోనే ఉన్నాడు. పెద్ద డబ్బు కూడా లేదు. అంటే కిడ్నాపింగ్లో శేఖర్ కూడా వాటా ఉందా? ఉండొచ్చు. ఆనంద్ అండ్ శేఖర్ మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కలిసి వివేక్ని కిడ్నాప్ చేశారు. అందువల్లే ఇద్దరి ప్రాణాలు తీయబడ్డాయి. కానీ 5 సంవత్సరాల తర్వాత ఎవరు వీళ్ళ మీద పగ తీర్చుకున్నారు? సార్, అదే ఆ ఆత్మ, ఒక అమ్మాయి ఆత్మ సార్. నువ్వా? వీడే మీ అబ్బాయి జేకబ్. మీ అమ్మాయి డ్రెస్సులు వేసుకుని తిరుగుతున్నాడు. సార్, నేను మీతో చెప్పాను కదా, యానా మరణం జేకబ్కి చాలా బాధంగా ఉండేది. జేకబ్ యానా కవల పిల్లలాగా ఉండేవారు. ఏనా అందరినీ బాగా చూసుకునేది. కానీ యానా చనిపోయిన తర్వాత జెనిఫర్ ఎప్పుడు చూసినా జేకబ్తో చెప్తూ ఉంటుంది, యానా ఉంటే ఇలా జరిగేది, యానా ఉంటే అలా జరిగేదని. యానా ఈ డ్రెస్లో ఎలాగుంటుంది, ఆ డ్రెస్లో అంత అందంగా ఉంటుందని. అవును సార్, కొంచెం కొంచెంగా అన్ని విషయాన్ని వీడి మెదటిని బాగా బాధించింది. తన సిస్టర్ గుర్తింపుని తన గుర్తింపుగా మార్చుకున్నాడు. వాడి మెదట్లో ఇలా జరిగిందని నాకు తెలుసు సార్. కానీ ఎవరిని చంపే మనిషి కాదు సార్. చనిపోయిన సిస్టర్ కోసం పగ తీర్చుకోడా? అరే ఏంటి సార్, మీరు కాస్త చూడండి. శేఖర్కి ఆనాకి మంచి రిలేషన్షిప్ ఉండేది. ఆ శేఖర్ గురించి మాకేమైనా వివరంగా చెప్పగలరా? సార్, వీళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ఇష్టపడ్డారు సార్. ఆ యాక్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల ముందు యానా శేఖర్ మీద చాలా కోపంగా ఉండేది. తను దూరం అవ్వాలని అనుకుంది.
మరి దీనికి ఏంటి కారణం అయి ఉంటుంది? ఖచ్చితంగా వివేక్ గురించి శేఖర్ అన్ని విషయాలు యానా ద్వారా తెలుసుకునే ఉండుంటాడు. ఆ తర్వాత వాడు వివేక్ని కిడ్నాప్ చేయడానికి పథకం వేసి కిడ్నాప్ చేశాడు. ఈ విషయం యానాకు తెలుసుంటుంది. ఆ తర్వాత తను వాడిని ఫాలో అయ్యి వివేక్ని ఎక్కడ దాచిపెట్టాడో అక్కడికే వెళ్ళి తను కలిసి ఉంటుంది. ఆ తర్వాత ఎందుకనో తను అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. అప్పుడు జనసంచారం లేని రోడ్డు మీద ఎవరో యానాని గుద్ది చంపేశారు. కాబట్టి యానా ఎక్కడ చనిపోయిందో ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే వివేక్ నుంచిన స్పాట్ కూడా ఉంది. వివేక్ని ఎక్కడ దాచారో ఆ చోటుని మనం కనిపెడదాం. సార్, ఎక్కడైతే యానాకి యాక్సిడెంట్ జరిగిందో ఆ చోటు పక్కన ఈ ఇల్లు మాత్రమే ఉంది. ఈ ఇల్లు మూసేసింది, చుట్టుపక్కలంతా అడవే ఉంది సార్. సరే, లోపల చూద్దాం రండి. వివేక్ బాగా గమనించు, ఆ తర్వాత గుర్తు చేసుకుని చెప్పు. ఈ చోటు ఇక్కడికే నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా ఏంటి? ఇదే ఆ చోటు. వీళ్ళిద్దరూ ఇక్కడున్నారా? వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని కిడ్నాప్ చేశారా? లేదు సార్. మొహానికి ఏదో మాస్క్ పెట్టుకున్నారు. నాకు కళ్ళు మాత్రమే కనిపించాయి. వాళ్ళతో పాటు మూడో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ మూడో వ్యక్తి నువ్వు చూసావా? లేదు. వాళ్ళు ఆ తలుపు పక్కన నుంచుని వాళ్ళేదో మాట్లాడుకున్నారు సార్. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? వివేక్, ఆలోచించు, ఏమైనా గుర్తు రావచ్చు. వివేక్, ఇట్స్ ఓకే, రిలాక్స్ సార్, ప్లీజ్. పర్వాలేదు, రిలాక్స్. ఓకే, ఇతన్ని బయటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. ఓకే, బయటికి వెళ్ళు. మూడో వ్యక్తి అంటే శేఖర్, ఆనంద్ లాగానే ఆ మూడో వ్యక్తి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది. హంతకుడు అతనికి దగ్గరయ్యేలోపు ఈ మూడో వ్యక్తి ఎవరో కనిపెట్టి తీరాలి. సార్, శేఖర్ ఫోన్ రికార్డ్స్ని చెక్ చేశాం. కొన్ని రోజుల ముందు ఒక నెంబర్కి చాలా కాల్స్ చేశారు. అది ఎవరు ఫోను? సార్, ట్రేస్ చేయలేకపోయాం. బర్నర్ ఫోన్. ఓ, శేఖర్ తన యొక్క మొబైల్ నుండి అన్ని మెసేజ్ని డిలీట్ చేసేసాడు. కానీ మేము అన్నిటినీ రికవర్ చేశాం సార్. మొదటి మెసేజ్ ఏంటంటే 5 సంవత్సరాల క్రితం ఉన్న రహస్యం బయటపడింది. ఏం చేద్దాం? తర్వాత పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. నీ సహాయం నాకు కావాలి. మూడవది, నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. కాల్ మీ ప్లీజ్. 4వ మెసేజ్, వాళ్ళు ఇష్టపడుతున్నది. నేను నా తప్పులు ఒప్పుకోవాలంట. ఇక నేను తట్టుకోలేను. నేను ఇరుక్కున్నానంటే నిన్ను కూడా ఇరికిస్తాను. హేనా ఇంటికి వెళతాను. వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ప్రతిదీ చెప్తాను. సార్, వివేక్ కిడ్నాపింగ్లో శేఖర్ ఇన్వాల్వ్ అయినందువల్ల ఆ విషయాన్ని యానా వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాడు. మరి యానా వాళ్ళ ఫ్యామిలీ ఈ విషయం పోలీసులకు ఎందుకు చెప్పలేదు? అదే కదా అర్థం కాలేదు. పోలీస్ సిఐడి దగ్గర నిజాన్ని దాచారు. ఒకవేళ ఆయన కోసం ఇప్పుడెవరు పగ తీర్చుకుంటున్నారో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సా? నేను నిజం చెప్తున్నాను సార్. మేము శేతల్ దగ్గర మాట్లాడనే లేదు. వాడు మా ఇంటికి రానే లేదు. నేను నిజం చెప్తున్నాను సార్. వాడు కనుక మా ఇంటికి వచ్చుంటే నేను అప్పుడే చెప్పు ఉండేదాన్ని. నేను తన్ని నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేదాన్ని. నేను నా కూతురు మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. సార్, మమ్మల్ని నమ్మండి, ఎటువంటి అబద్ధం చెప్పట్లేదు. సరే, మీరు కొంచెం ఆ రూమ్లోకి వెళ్ళి కొంచెంసేపు కూర్చోండి. పంకజ్, ఒకవేళ చివరి క్షణంలో
శేఖర్ తన ప్లాన్ని మార్చుకుని ఉండొచ్చుగా, తిరిగి వెళ్ళిపోయి ఉంటాడు. లేదా ఒకవేళ అతను ఇంటికి వెళ్ళి చేరుండడు. ఒకవేళ మూడో వ్యక్తి అతన్ని యానా ఇంటి బయటే ఆపుండొచ్చు, తప్పును ఒప్పుకోవద్దని చెప్పుండొచ్చు. జేకబ్, నీ కారు చాలా అందంగా ఉంది. నీకు కూడా హేనాలాగా అప్పుడప్పుడు బయటికి వెళ్ళి రావటం అంటే చాలా ఇష్టం కదా. ఊరంతా తిరుగుతావు కదా. నీకేమన్నా గుర్తొస్తున్నాయో చెప్పు. అదే సండే జరిగిన విషయం. మొన్న రాత్రి ఆదివారం 12 గంటలకి నువ్వు ఈ విధంగా రెడీ అయ్యి బయటికి వెళ్ళావు కదా. ఇక చూడు, నువ్వు దేనికి భయపడకు, నేనున్నానుగా, నీకేమీ అవ్వలా. మళ్ళీ ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం మాత్రం చెప్పు. ఆ రోజు రాత్రి నువ్వేమైనా చూసావా? విచిత్రంగా జరుగుండొచ్చు. లేదా ఎవరైనా ఉన్నారా? అన్నయ్య, నేను ఇంటికి వస్తున్నప్పుడు దారిలో మా ఇంటి పక్కన ఒకటి చూశాను. అంతేకాదు అన్న ఉన్న చోట్లో 1, 2 మొత్తం ఇద్దరు నుంచునున్నారు. వాళ్ళు దేని గురించో ఆర్గ్యుమెంట్ చేశారు. ఫైటింగ్, డిషుమ్ ఫైటింగ్ చేశారు. సరే, ఆ ఇద్దరు ఫైటింగ్ చేసుకున్నారు కదా, వాళ్ళ ముఖాలను చూసావా? లేదు. అది వదిలే కారు ఉంది కదా, ఆ నంబర్ తెలుసా నీకు? లేదు. సరే, నంబర్ ఇసిరు పడేను. నాకు ఒకటి చెప్పు, బండి యొక్క షేపు, ఏం కారు, ఎలాంటి కలరు అవేమైనా తెలుసా నాన్న? కలర్ సేమ్ టు సేమ్ నన్ను కారులోనే ఉంది. అది ఓపెన్ జీప్ కనిపించింది. సార్, ఓపెన్ రెడ్ జీప్ సార్. ఆనంద్ చనిపోయేటప్పుడు పార్టీలో ఎవరెవరున్నారో వాళ్ళ కార్లతో ఒక రెడ్ కలర్ జీప్ అక్కడుంది. అలా అయితే మూడవ కిడ్నాపర్ అభిజిత్, వాడే ఆనంద్ శేఖర్ని హత్య చేసుంటాడు. వాడు కూడా అదే పార్టీకి వచ్చాడు. నన్ను క్షమించు, నేను తప్పు చేసేసా. అనా ప్లీజ్ నన్ను వదిలేను. ఏయ్, నన్ను క్షమించు, నన్ను ఇక్కడి నుండి వెళ్ళ. నువ్వు ఈ కాంట్రాక్టు ఆనంద్ శేఖర్ ఇచ్చారు, నేనేం చేయలేదు. నన్ను క్షమించు. వివేక్ ఆ సంభవం నుంచి చాలా బాధపడేవాడు. అందుకని తన కోసం ఒక కౌన్సిలర్ని పెట్టా. అవును, నేనే సోనియాని. నేను కొంతమందిని ఫ్రెండ్స్ని కలిసి తిరిగి వస్తూ ఉన్నాను. అప్పుడే నేను గమనించాను, అతనెవరో చెప్పు. కాస్త క్లియర్గా చెప్పు. హలో డాడ్, ఆ రోజు బండిలో వచ్చింది నాన్న కాదు, నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. తెలియకుండా జరిగినా కూడా తన ప్రాణాల్ని నేనే తీశాను. కానీ పోలీసుల దగ్గర నిజం చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. దాంతో 1 వారంలో నేను యుఎస్కి వెళ్లాల్సి ఉంది.
చదువు కోసం. ఈ టైంలో పోలీస్ కేసు అది ఇది ఉంటే నా కెరీర్ పాడవుతుందని భయపడ్డాను. నీ కెరియర్ గురించి దిగులు పడి ఒక అమాయకుడి ప్రాణాలతో ఆడుకున్నావు. నేను కావాలని చేయలేదు సార్. నా చేతులారా జరగడం వల్ల నేను చాలా బాధపడ్డాను. నేను చేసిన తప్పుని తెలుసుకున్నాను సార్. ఆ గిల్ట్ నా లోపల నన్ను గుచ్చి గుచ్చి చంపుతుంది. 5 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని ట్రాక్ చేయడం ప్రారంభించాను. అప్పుడే వాడు చనిపోయాడన్న విషయమే తెలిసింది. నేను చాలా చెడ్డదాన్ని. ఆయనని చంపినవాడు ఇంకా వివేక్ కిడ్నాపర్స్ బయట తిరుగుతూ ఉన్నారు. అందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. నాకు నేనే తప్పు పట్టుకున్నాను. అందుకే నేను ఇదంతా చేశాను. 5 సంవత్సరాల ముందు నేనేం తప్పు చేశానో అది సరి చేయడానికే ఆయనకి న్యాయం చేయాలని. తర్వాత ఆయన చనిపోయక ముందు ఆనంద్ ఇంకా శేఖర్ పేరు నాతో చెప్పేసింది. వాళ్ళని ట్రాప్ చేయడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. నేను వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాను. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఆయన ఫ్యామిలీకి ఇచ్చాను, వాళ్ళకి యూస్ అవ్వాలని. అది వాళ్ళని బెదిరించి నేను ఫోర్స్ చేశాను. 3వ కిడ్నాపర్ ఎవరో తెలుసుకోవాలని ఆశపడ్డాను. ఎందుకంటే నాకు తెలుసు యానా వెనకతల 3 కిడ్నాపర్స్ ఉన్నారు. 3 తన్నే ఫాలో చేశారో అది నా కళ్ళతో చూశాను. వాళ్ళు ఏం చెప్పారు? ఆనంద్కి వాళ్ళు తెలీదు సార్. దాంతో అతను చూసి శేఖర్ చాలా భయపడ్డాడు. సో అందుకని వాడు ఏమీ చెప్పనన్నాడు సార్. నేను అప్పుడే వివేక్ని కౌన్సిలింగ్ చేశాను. ఒకవేళ ఆ చిన్నబ్బాయి నుంచి నిజాన్ని రాబెట్టాలనుకున్నాను. కానీ వాడు చాలా భయంతో ఉన్నాడు. వాడికి ఏది గుర్తులేదు. చనిపోయే ముందు శేఖర్ నా దగ్గర నిజం చెప్పాడు. విశాలే ఆ 3వ కిడ్నాపర్ అట. విశాలే సార్ మాస్టర్ మైండ్. వివేక్ ఒక్క కిడ్నాపింగ్ ఇదంతా వీడి ప్లానే సార్. అందువల్ల చట్టాన్ని డైరెక్ట్గా నీ చేతులకి తీసుకున్నావు. యానాకి న్యాయం జరగడానికి నువ్వు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నావు. ఈసారి నువ్వు నీ కెరియర్ గురించి కూడా ఆలోచించలేదు. చట్టం నుంచి ఎప్పుడూ తప్పించుకోలేము. ఇప్పుడు నువ్వు ఏమేం చేశావో దానికి శిక్ష ఖచ్చితంగా పడుతుంది.